ఓం శాంతి. ఈరోజు అక్టోబర్ 13వ తేదీ 2024 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా మార్చి 11, 2002లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక విశేషతలు పరమాత్మ ఇచ్చిన కానుకలు, వాటిని విశ్వ సేవలో అర్పణ చేయండి. ఈరోజు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మాబాబా మరియు శివబాబా ఇద్దరూ నలువైపులా ఉన్న శ్రేష్ఠ భాగ్యవంతులైన బ్రాహ్మణ కులానికి చాలా కోటాను కోట్లుగా దివ్య అలౌకిక జన్మకు అభినందనలను తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అతి స్నేహము, మనస్సులోని ప్రేమ గల ఆత్మిక పుష్పాలకు జన్మదిన శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నారు. ఈ జన్మదినాన్ని మొత్తం కల్పంలో ఈ సంగమ యుగంలోనే జరుపుకుంటారు. సతయుగంలో కూడా ఇటువంటి అలౌకిక జన్మదినాన్ని జరుపుకోరు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించే ఈ విచిత్ర జన్మదినం అక్కడ అంటే సతయుగంలో కూడా ఉండదు. ఈరోజు బాప్దాదా అమృత వేళ ఒక మాలను తయారు చేశారు. అది ఏ మాల? అందులో మా పేరు ఉందా అని మీరు ఆలోచించటానికి బాబా ఏమి 108 యొక్క ఫైనల్ మాలను తయారు చేయలేదు. కానీ ఈరోజు ఆది నుండి స్థాపన సమయం నుంచి, ఆది నుంచి అంటే స్థాపన సమయం నుంచి ఇప్పుడు వినాశనం సమీపిస్తున్నటువంటి ఈ సమయం వరకు ఏ పిల్లలు అమరభవ యొక్క వరదానీలుగా ఉన్నారు అన్నవారి మాలను తయారు చేస్తూ ఉన్నారు. డ్రామా అనుసారంగా అటువంటి ఆత్మలకి భగవంతుడితో పాటు సర్వ చరిత్రను చూసే మరియు వినేటటువంటి శ్రేష్ఠ పాత్ర ఉంది. కానీ అటువంటి పిల్లలు ఎంత కొద్ది మంది ఉన్నారు. బాప్దాదా బ్రాహ్మణ వంశావళిని తయారు చేస్తూ ఉన్నారు. కనుక విశ్వం యొక్క లెక్కలో బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నారో మరియు వారు చాలా భాగ్యవంతులు. ఎందుకని భాగ్యవంతులు? ఎందుకంటే కోట్లలో కొద్ది మంది అన్నవారి లైన్లో ఉన్నారు మరియు ఆ కొద్ది మందిలో కూడా కొద్ది మందిగా ఉన్నారు కదా, అందువలన చాలా భాగ్యవంతులు. ఒకవైపు విశ్వంలోని కోట్లాది ఆత్మలు, మరొక వైపు బ్రాహ్మణులైన మీరు ప్రతి ఒక్కరు. మరి జన్మదినాన బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిది కూడా, కొంతమందిది కాదు, పిల్లలైన ప్రతి ఒక్కరిది, పిల్లలందరి యొక్క జన్మపత్రిక అంటే జాతకం చూసి ప్రతి ఒక్కరి విశేషతల మాలను మెడలో వేశారు. మొత్తం కల్పమంతా మీరు విశేషంగానే ఉంటారు కదా. మొత్తం కల్పము విశ్వంలోని సర్వాత్మల యొక్క దృష్టి శ్రేష్ఠ ఆత్మలైనటువంటి మీ మహానతపైనే ఉంటుంది అంటున్నారు బాబా. మరి మీ ప్రతి ఒక్కరికి కూడా మీ విశేషతలను గురించి తెలుసా? బాబా ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పరమాత్మ ఇచ్చినటువంటి విశేషతలు కదా ఇవి. ఈ విశేషతలు పరమాత్మ ఇచ్చిన కానుకలు. పరమాత్మ ఇచ్చిన కానుకలు సదా విశ్వ సేవలో అర్పణ చేయాలి. విశేషతలను ఒకవేళ నెగిటివ్ రూపంలో ఉపయోగించినట్లయితే అవి అభిమానం యొక్క రూపంగా తయారవుతాయి. ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చిన తరువాత, బ్రాహ్మణ జీవితంలోకి వచ్చిన తరువాత బాబా ద్వారా చాలా విశేషతలు ప్రాప్తి అవుతూ ఉన్నాయి కదా. ఎందుకంటే బాబా వారిగా అవ్వటంతోనే విశేషతల ఖజానాలకు కూడా అధికారులుగా అవుతారు. స్మృతి చిహ్నంలో కూడా చూడండి, మీ విశేషతలకి వర్ణన ఉంది. అది 16 కళల సంపన్నులు. అంటే కేవలం 16 అంటే ఒక నెంబర్ 16 అని కాదు. 16 అనగా సంపూర్ణము, సర్వగుణ సంపన్నులు,
సంపూర్ణ నిర్వికారత్వం. ఇలాగ ఒక్కొక్క దాని యొక్క వివరణ ఉంది కదా. అనటానికేమో సంపూర్ణ నిర్వికారి అని అంటారు, కానీ ఇక్కడ సంపూర్ణము అనేటటువంటి మాటలో చాలా వివరణ ఉంది. మరి విశేషతలైతే బాబా ద్వారా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు కూడా వారసత్వంగా తప్పకుండా ప్రాప్తిస్తాయి. కానీ ఆ విశేషతలను ధారణ చేయాలి, తర్వాత వాటిని సేవలో అర్పణ చేయాలి, అంటే సేవలో ఉపయోగించాలి. ఇది నా విశేషత అని అనుకోకూడదు. పరమాత్మ ఇచ్చినటువంటి కానుక కదా ఇది. పరమాత్మ కానుక అని భావించటం వలన విశేషతలలో పరమాత్మ యొక్క శక్తులు నిండుతాయి. ఒకవేళ దాన్ని నాది అని అన్నారు అంటే దాని వలన అభిమానం మరియు అవమానం రెండింటిని ఎదుర్కోవలసి వస్తుంది అంటున్నారు బాబా. అభిమానం ఉంది అంటే దానికి గుర్తు వారు చాలా త్వరగా అవమానాన్ని ఫీల్ చేస్తారు, అనుభవం చేస్తారు. కనుక విశేష ఆత్మలు అనగా పరమాత్మ కానుకలకు అధికారులుగా అవ్వటం. బ్రాహ్మణ కులంలో అంటే బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందిన వారుగా అయ్యారో వారందరి జన్మదినాన్ని బాబ్దాదా కూడా జరుపుతూ ఉన్నారు. మీరు కూడా జరుపుతూ ఉన్నారు కదా. అందరిది జరుపుతూ ఉన్నారా? ఇక్కడ జరుపుకోవటము అనగా ఉల్లాస ఉత్సాహాలలోకి రావటము కదా. ఇక్కడ జరుపుకునేది అంటే ఉల్లాస ఉత్సాహాలలోకి రావటము అంటున్నారు బాబా. అమృత వేళ నుండి వతనంలో ఒకవేళ 4 వైపుల నుంచి వచ్చినటువంటి కార్డులు అంటే జన్మదినం యొక్క కార్డులు, ఉత్తరాలు, ఈమెయిల్స్, సంకల్పాలు అన్నీ కూడా ఒకవేళ ఒకచోట చేర్చి చూస్తుంటే చాలా మజా వస్తుంది అంటున్నారు బాబా. ఈ ఎగ్జిబిషన్ కూడా విచిత్రంగా ఉంటుంది కదా. పుట్టినరోజున భవిష్యత్తు కొరకు సంకల్పం అనేది చేస్తారు. ఎలా అయితే పుట్టినరోజు యొక్క నెంబర్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది కదా, ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఉంటుందో అదేవిధంగా పురుషార్థంలో మరియు మీ అమూల్యమైన జీవితంలో, మనస్సులో అనగా సంకల్పాలలో, బుద్ధి నిర్ణయ శక్తిలో, వాణిలో, క్షణంలో సఫలతామూర్తులుగా అయ్యేటటువంటి శక్తిలో, అలాగే సంబంధ సంపర్కంలో ప్రతి సమయము సంబంధ సంపర్కంలోకి వచ్చేవారికి ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభూతి ఉండాలి అంటున్నారు బాబా. ఇలా మీ భవిష్య సంవత్సరం కోసం దృఢ సంకల్పంతో కూడిన వ్రతాన్ని చేపట్టారా? ప్రతి దాంట్లో కూడా సఫలత ఉండేలాగా దృఢ సంకల్పాన్ని చేపట్టారా? ఎందుకంటే విశేషంగా శివ జయంతి రోజు 2 లక్ష్యాలు అనేది బ్రాహ్మణ ఆత్మలలో ఉంటాయి. మొదటిది స్వయం ప్రతిజ్ఞ చేయాలి అనుకుంటారు. రెండవది బాబా యొక్క ప్రత్యక్షత జెండాని ఎగురవేయాలి అని. ఈ 2 విశేషమైన లక్ష్యాలు ఈరోజు ప్రతి ఒక్కరి లోపల ఉంటున్నాయి కదా అంటున్నారు బాబా. అందువలన ఈరోజు తర్వాత అంటే జన్మదినం చేసిన తరువాత అంటే ఈ జన్మదినాన్ని జరుపుకున్న తర్వాత ఒక మాటకు విశేషంగా అండర్లైన్ అనేది చేయాలి. ఆ మాట ఏంటి? నిరంతరం దృఢతతో ఉండటం. ఒకవేళ నిరంతరం మీలో దృఢత అనేది ఉన్నట్లయితే అంటే పట్టుదల ఉన్నట్లయితే అందుకు గుర్తు నిరంతరం ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో, ప్రతి కర్మ ద్వారా స్వయంలో, సేవలో మరియు సంబంధంలో 100% సఫలత అనేది ఉండటమే దానికి గుర్తు. సఫలత ప్రత్యక్షతకు ఆధారం కదా. బాబాను ప్రత్యక్షం చేయాలి అంటే ప్రతి సంకల్పం, మాట, కర్మలో సఫలత ఉండాలి. ప్రతి మాట సఫలతాపూర్వకంగా ఉండాలి. ప్రతి సంకల్పము సఫలతాపూర్వకంగా ఉండాలి అంటున్నారు బాబా. ఏ విధంగా సత్యవచన మహారాజు అని అంటారు కదా, అనగా మహానాత్మలు
నా భావం అది కాదు, కానీ మాట్లాడేశాను, వచ్చేసింది అని అలా ఎప్పుడూ ఆలోచించకండి అంటున్నారు బాబా. భావం లేకుండా, భావన కూడా లేకుండా ఏ మాట వెలువడదు కదా. అలా అంటున్నారు అంటే అది తప్పించుకోవటం. అలా వచ్చేసింది అని ఒక్కొక్కసారి అంటారు. అసలు అలా ఎలా వచ్చేస్తుంది? కంట్రోలింగ్ పవర్ లేక వచ్చేసిందా? అలాగా బాబా అంటున్నారు, అలా వచ్చేసింది, అలా జరిగిపోయింది అంటే ఏదో ఒక కర్మేంద్రియానికి వశీభూతులుగా అయిపోయారు కదా అని బాబా అంటూ ఉన్నారు. అంటే అక్కడ సఫలత అనేది అప్పుడు ఉండదు, ఎందుకంటే అక్కడ దృఢత అనేది లేదు కాబట్టి సఫలత అప్పుడు లభించదు. ఇది ప్రత్యక్షతకి దూరం చేసేస్తుంది అంటున్నారు బాబా. అలాగే ఈరోజు బాబ్దాదా టీచర్స్ అనగా సదా తమ ఫీచర్స్ ద్వారా బాబాను సాక్షాత్కారం చేయించేవారు అని టీచర్లతో బాబ్దాదా అంటారు. ఫీచర్స్ ద్వారా, ముఖము ద్వారా ఫ్యూచర్ అనేది స్పష్టంగా చూపించేవారు కదా. ముఖం ద్వారా భవిష్యత్తుని స్పష్టంగా చూపించేవారు. మిమ్మల్ని చూస్తే బాబ్దాదా యొక్క పాలన అనుభూతి అవ్వాలి. పరమాత్మ గుణాలు, పరమాత్మ శక్తులు మీ ముఖము ద్వారా కనిపించాలి, మాటల ద్వారా కనిపించాలి. బాబాతో ప్రతి ఒక్కరికి కనెక్షన్ని జోడించటం ఇది టీచర్ల యొక్క కర్తవ్యము. ప్రతి ఒక్కరి మనస్సు నుంచి ప్రతి సమయం బాబా బాబా అనేది వెలువడాలి అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, సదా అలౌకిక జన్మ యొక్క అలౌకిక దివ్య కర్తవ్యాన్ని చేసేటటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, సదా ఒక్క బాబా తప్ప ఇతరులెవరూ లేరు అనేటటువంటి ఏకనామీ మరియు సర్వ ఖజానాల యొక్క ఎకానమీగా ఉండే అవతారమూర్తులుగా అయ్యేటటువంటి పిల్లలకు, సదా ప్రతి వరదానము మరియు వారసత్వాన్ని జీవితము ద్వారా ప్రత్యక్షం చేసే ఉల్లాస ఉత్సాహాలలో ఉండే పిల్లలకు, అలౌకిక జన్మకు బాబ్దాదాల యొక్క శుభాకాంక్షలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం: అల్పకాలిక ఆధారం అనే ఒడ్డును వదిలేసి ఒక్క తండ్రిని ఆధారంగా తయారు చేసుకునేవారు యథార్థ పురుషార్థి భవ. వరదానం యొక్క వివరణ: ఒకసారి చేసిన పొరపాటును పదే పదే చేస్తూ ఉండటం మరియు పురుషార్థమును తమ ఆధారంగా చేసుకోవటం, ఇది పురుషార్థానికి అర్థం కాదు. అంటే పొరపాటు చేసేసి మళ్ళీ పురుషార్థం చేసేది, దాన్ని ఆధారం చేసుకునేది, ఇది పురుషార్థానికి అర్థం కాదు అంటున్నారు బాబా. యథార్థమైన పురుషార్థి అనగా పురుషునిగా అయి, అంటే ఆత్మగా అయి రథము ద్వారా, అంటే ఈ శరీరం ద్వారా కార్యం అనేది చేయించేవారు. ఇప్పుడు అల్పకాలిక ఆధారాలు అనేటటువంటి తీరాలను వదిలేసేయండి. చాలామంది పిల్లలు తండ్రికి బదులుగా హద్దులోని తీరాలను ఆధారంగా చేసుకుంటారు. అది స్వభావ సంస్కారాలు కావచ్చు, పరిస్థితులది కూడా కావచ్చు. ఈ అన్ని అల్పకాలిక ఆధారాలు బాహ్యం యొక్క ఆడంబరాలు మాత్రమే. ఇవి మోసం చేసేసేవి అంటున్నారు బాబా. ఒక్క తండ్రిని ఆధారంగా చేసుకోవటం, ఆ తండ్రియే ఆధారం అవ్వటమే ఛత్రఛాయ. స్లోగన్: ఎవరైతే మాయను దూరం నుంచినే తెలుసుకొని స్వయాన్ని సమర్థులుగా తయారు చేసుకుంటారో వారే జ్ఞాన సంపన్నులు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.